సరదాగా ఒక మాట ఒక పాట ఛానల్కి స్వాగతం అండి. ఈ మధ్యన మేము అమెరికా వచ్చామన్నమాట మా అబ్బాయి ఇంటికి. చూడండి, అమెరికాలో కారులో ప్రయాణం చేస్తున్నాం. మా అబ్బాయి ఆఫీసు చూపిస్తానని తీసుకెళ్తున్నాడు. ఇలా ఆ ఇల్లు చూసారా, అన్నీ ఏదో అరణ్యాల్లో చూడ్డానికి అరణ్యాల్లో కనిపిస్తున్నాయి కదా, కానీ వాటి వెనకాల ఎంత ప్లాన్డ్ కాలనీ లేఅవుట్లు, ఇళ్ళు, ఎంత అందమైన భవంతులు ఉంటాయి. అంటే వీళ్ళు ఒక చక్కటి గ్రీనరీ మధ్యన జీవిస్తున్నారనమాట. చూసారా, అన్నీ ఊరికే చూడడానికి దూరం గమ్మును చూస్తే ఇదేమైనా అడవా అనిపిస్తుంది, కానీ ఇలా మధ్యలో రోడ్లు, మధ్యలో చక్కటి ఇల్లు, ఈ చెట్ల వెనకాల అందమైన కాలనీలు ఉంటాయన్నమాట. చాలా సిస్టమేటిక్గా రోడ్లతోటి. కెన్మోర్ ఏరియా నుంచి సియాటెల్కి బయలుదేరాం కార్లో, మా అబ్బాయి కార్లో. తన ఆఫీస్ ఉండే ఏరియా సియాటెల్ అనమాట. సియాటెల్ ఆఫీస్ చూపిస్తానన్నాడు, వెళ్తూ ఉన్నాం. అది అని ఇక్కడ అన్నీ చాలా పెద్దగా కనిపిస్తాయండి. ఏదైనా చాలా గ్రాండ్గా, ఎంతో గంభీరంగా కనిపిస్తుంటాయి అన్నమాట. చూసారా, ఇంకో దారి పొడవునా రోడ్డు పక్కన ఎన్ని చెట్లు, వాటి వెనకాల మనకు చూస్తే ఏదో చెట్లే అనుకుంటా, వాటి వెనకాల చెప్పాను కదా అందమైన కాలనీలు, ఇళ్ళు, ఇవన్నీ చాలా సిస్టమేటిక్గా ఉంటాయి. అమెరికాలో ఇలా కొన్ని ప్రదేశాలు మీకు చూపించాలని నా ఆలోచన. చూసారా, ఎన్ని చోట్ల మొత్తం రోడ్డు అంతా కార్లు. ఇప్పుడు మన ఇండియాలోనే అలా ఉంది, ప్రతి వాళ్ళకి కారు. ఇంకా అమెరికాలో చెప్పుకోవాలా, ఇక్కడ ప్రతి మనిషికి ఒక కారు అవసరం. మనకి అవసరం లేకపోయినా మనం కార్లు కొనుక్కుని రోడ్డు అంతా నింపేస్తుంది. చూసారా, అమెరికాలో సామాన్యంగా అక్కడ చూడండి ఆ జంట, ఎందుకో వాళ్ళని వెంటనే నేను వీడియో తీశానంటే, అలా సామాన్యంగా అక్కడ రోడ్డు మీద ఇలా జనం కనిపించడం చాలా అరుదుగా ఉంటుంది. సో వాళ్ళు అలా నుంచోగానే నాకే ఆశ్చర్యం వేసింది, ఎప్పుడు కనిపించలేదు ఇప్పటిదాకా అని. సో వాళ్ళని కవర్ చేశానమాట. ఇంకా చూసారా, వెనకాలంతా ఎంత లూజుగా ఇప్పుడు మొదలయ్యే ఆకాశ హర్మ్యాలు, ఆకాశం అంటే భవంతులు. ఇంక ఈ పద్ధతిలోనే ఇప్పుడు మన ఇండియాలో కూడా అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఇలా అద్దాలతోటి కట్టినట్టుగా ఉంటున్నాయి. ఈ చుట్టుపక్కలే గూగుల్ ఆఫీస్ కూడా ఉందిట. నేను దాన్ని కవర్ చేసేలోపు కారు క్రాస్ చేసేసింది, మా అబ్బాయి చెప్పేలోపు అనమాట. చూడండి, ఇవన్నీ అమెరికాలో రోడ్లు. మనకి అమెరికా దేశం అంటే ఇప్పుడు చాలా దగ్గర అయిపోయింది అనుకోండి, కానీ మన చిన్నప్పటి నుంచి మరి ఎంతైనా ప్రత్యేకం కదా అమెరికా అందాలు, అమెరికా సంపన్న దేశం. చూసారా, మా మనవరాలు కార్ సీట్లో కూర్చుంది వెనకాల. ఇదిగోనండి, ఇక్కడ ఒక మధ్యలో లేక్ ఉందని ఇక్కడ ఆగామన్నమాట. ఆ కనిపిస్తున్నావిడ అదే నేనేనండి, దర్బార్ లక్ష్మీ అన్నపూర్ణని. ఇక్కడ చాలా పెద్ద లేక్ ఉందన్నమాట. అది ఇప్పుడు చూడడానికి వెళ్తున్నాం. చూసారా, వెనకాలన్నీ ఆకాశాన్నంటే భవనాలు, కార్లు, విశాలమైన రోడ్లు. వాతావరణం ఏమో చల్లగా ఉంది, అందుకని కోట్ వేసుకోవాల్సి వచ్చింది. చూసారా, ఎంత ఆకాశాన్ని అంటుతున్న భవనాలు. ఆశ్చర్యం ఏమిటంటే, ఇక్కడన్నీ ఆకాశాన్ని అంటుతున్న భవనాలు, మా అబ్బాయి కాలనీలో ఇళ్ళన్నీ ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, చక్కటి మొక్కలతో. అది కూడా మీకు ఓ రోజు చూపిస్తాను. చాలా వైరుధ్యం అనమాట. అక్కడేమో ఇళ్ళన్నీ 2 ఫ్లోర్లు, చుట్టూ విశాలం. మా మనవరాలు కార్ సీట్లోంచి బయటికి తీసుకొచ్చి స్ట్రాలర్లో అక్కడ తిరగడానికి బెల్ట్ కడుతున్నారు. కడుతుంటే మా మనవరాలకి ఏమో నేను వీడియో తీస్తున్నానని పోజ్ ఇవ్వాలని హడావుడి. చూడండి, ఒక నిమిషం చూడండి, అదిగో వెంటనే కెమెరా కేసు అవుతుంది. అదే చూసారా, కెమెరా మనం ఫోన్ పట్టుకున్నామా వీడియో తీస్తున్నామంటే తెలిసిపోతుంది. దానికేసి చక్కగా చూస్తూ నవ్వులు చిందిస్తుంది అనమాట. ఇదిగో ఇప్పుడు స్ట్రాలర్లో కూర్చోబెట్టుకుని రోడ్డు దాటుతున్నాం. అదిగో చూసారా, అమెరికన్లు నడుస్తున్నారు రోడ్డు మీద, అక్కడక్కడ కనిపిస్తున్నారు. అది లేక్ దగ్గరికి వచ్చాం. చాలా పెద్ద లేక్ ఇది. చూడ అక్కడ ఏదో ఓవర్ బ్రిడ్జ్ లా ఉంది. ఇక్కడ ఒక చిన్న సైజు షిప్ లాంటిది కూడా ఇక్కడ ఈ నీళ్ళల్లో పార్క్ చేసి ఉంది. వెనకాల చూసారా భవంతులు, అవన్నీ
ఎంత ఈ ఏరియా చూస్తుంటే అబ్బురంగా అనిపిస్తుంది అనమాట. ఆ వైశాల్యం, ఆ పెద్దతనం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటేనండి, అమెరికాలో మేఘాలు ఆకాశం మనకి దగ్గరగా ఉన్నట్టుగా ఉంటాయి. ఉమ్, ఏమిటా అని ఇంటర్నెట్లో నేను స్టడీ చేస్తే పొల్యూషన్ తక్కువ ఉండడం కారణం అది. తక్కువ పొల్యూషన్ ఉంటే అలా ఆకాశం దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది. చూసారు ఎంత హ్యూజ్ లేక్, చాలా పెద్ద లేక్. పక్కనేమో బ్రిడ్జ్ మీద కార్లు ఎలా ప్రయాణిస్తున్నాయి. ఇది ఒక చిన్న షిప్ లాంటిది ఇక్కడ ఉంది. ఇది ఏదో మ్యూజియం, ఇందాక చెప్పాను కదా, మ్యూజియం ఆఫ్ హిస్టరీ. ఏదో ఒక పెద్ద బిల్డింగ్ ఉంది అక్కడ. ఇదంతా చుట్టుపక్కల ఏరియా అనమాట, మ్యూజియం చుట్టుపక్కల, ఆ లేక్కి చుట్టుపక్కల అనమాట. ఇక్కడ ఒక పక్షులు చూసారా, దీని పేరు ఏదో మనకు తెలియదు, కానీ గమ్మత్తుగా అంత పెద్ద పెద్దగా అనేది ఉండదు. కలర్ఫుల్గా దగ్గర నుంచి వీటిని కాసేపు చూస్తూ ఇక్కడ కాసేపు నుంచున్నాం. అదిగో లేక్లో వీళ్ళెవరో అమెరికన్లు ఒక నుంచి చూస్తున్నారు. చూసారా ఎంత ఆ విశాలత్వం, నాకు ఆశ్చర్యం వేసింది. చిన్న బోట్ చూసారా, దీన్ని చూస్తుంటే చిన్నప్పుడు చిన్న నావలో గోదావరిలో ప్రయాణిస్తూ మా పెద్దమ్మగారి ఇంటికి వెళ్ళిన వైన జ్ఞాపకం వస్తుంది నాకు. అక్కడ అప్పట్లో రావులపాలెం బ్రిడ్జ్ కట్టలేదనమాట. ఆ చుట్టుపక్కల రోడ్లు ఇవన్నీ. ఇది మా వారు నడుస్తుంటే వీడియో తీస్తున్నారు. ఇలా ముందుకు రా అంటున్నారు వీడియో తీస్తూ. అదే తీస్తున్నాను ఆయన. మా అబ్బాయి కోడలు మనవరాలు తీసుకుని దూరంగా అక్కడ నిలబడి ఉన్నారు. ఇదంతా లేక్ చుట్టూ ప్రదేశం అన్నమాట. ఇదంతా ఇది ఇక్కడ ఎక్కువ ఆశ్చర్యపరిచేది ఏంటంటే గ్రీనరీ, ఆకుపచ్చదనం. ఎక్కడ చూసినా చెట్ల మయం. కాలనీల్లో అయితే పువ్వుల మయం కూడా. ఇక్కడంటే ఓన్లీ చెట్లు. ఇలాంటి రహదారుల్లో వాటిలో చెట్లు. ఆ కాలనీల్లో అయితే ఎన్ని ఆకు కనిపించకుండా చెట్టు నిండా పువ్వులు ఉంటాయండి. అది చాలా ఆశ్చర్యం. మీకు అవన్నీ కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఆ లేక్ చుట్టూనే ఇది. అక్కడ చూసారా చిన్న నావల, అన్నది నావ అంటారో ఏమంటారో మరి, అది కొంచెం ఫ్లాట్గా ఉంది. వాళ్ళందరూ ఎంతమంది కూర్చున్నారో చూడండి. వాళ్ళందరూ కూడా తెడ్డులేసి దాన్ని తోస్తున్నారనమాట. అలా చేయాలనుకుంటా. అంతే ఎంత హ్యూజ్ వాటర్ చూసారా. అందరూ అక్కడ దానిలో కూర్చున్న వాళ్ళందరూ కూడా తెడ్లేసి నడిపిస్తున్నారు చూడండి. ఇది క్యాచ్ చేయాలనే వెయిట్ చేస్తున్నా. ఇదంతా లేక్ చుట్టూ దగ్గరలో ప్రదేశాలన్నమాట. ఇవన్నీ హిస్టరీ. ఆ పక్కకు వెళ్తే రోడ్లు, అమెరికాలో రోడ్లు చూపిద్దాం. నేను నడుస్తూ ఒక వీడియో తీసుకున్నాను అనమాట. ఆ రోడ్డు, బిల్డింగ్లు, చెట్లు, కార్లు. కొంతమంది అమెరికన్స్ నడుస్తున్నారు చూడండి, అమెరికన్స్ పిల్లలు వీళ్ళందరూ. కానీ ఎంతైనా జనం. వీళ్ళు ఏదో స్టాల్ పెట్టుకున్నారు ఇక్కడ లేక్ దగ్గర. ఎవరి తాపత్రయం వాళ్ళది కదా. ఇదిగోనండి వెనకాలంతా బిల్డింగ్లు. ఎవరో కెమెరాకి అడ్డొచ్చారు, క్రాస్ చేసుకుంటూ వీడియో తీసుకుంటున్నాను. పాపం వెయిట్ చేస్తుంటే పర్వాలేదు వెళ్ళండి, నేను సిగ్నల్ ఇచ్చాను వెళ్ళిపోయి పర్వాలేదు అంచేది. కొంచెం వీడియో డిస్టర్బ్ అయింది, కట్ అయింది. ఇదిగోన్నా ఇది లేక్ నుంచి చాలా పెద్ద లేక్ కదా. ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళడానికి బ్రిడ్జ్ అనమాట. మా అబ్బాయి పక్కన వెనక ఈ అబ్బాయి ఇంటికే వచ్చామన్నమాట. యూఎస్. అది ఆ బ్రిడ్జ్ మీద నడుస్తుండగా ఆ బ్రిడ్జ్ నడుస్తుంటే కొద్దిగా సౌండ్లా వచ్చి నాకు కొంచెం భయంగా కూడా అనిపించింది. ఆ వెనకాల ఉన్నదే మ్యూజియం, ఇండస్ట్రియల్ మ్యూజియం ఏదో.
ఇవన్నీ కూడా లేక్ చుట్టుపక్కల ప్రాంతాలు అనమాట. అక్కడ తిరుగుతూ ఉన్నాము నడుస్తూ. అదిగో తెల్లవాళ్ళు, ఇదిగో మా అబ్బాయి, కోడలు, మనవరాలు. ఆ లేక్కి దగ్గరగా వెళ్తున్నాం అనమాట. అది పక్కన చూసారా ఒక ఓవర్ బ్రిడ్జ్లో ఉంది. ఇందాక మేము నడిచింది దాని నుంచే. ఆకాశాన్ని అంటే బిల్డింగ్లు మామూలే కదా. మా అబ్బాయి వస్తున్నాడు కెమెరా దగ్గర. ఆయన మనవరాల్ని చిన్న చూసుకుంటూ వస్తున్నారు. ఎంత చల్లగా ఉందంటే, కానీ కోట్ వేసుకుంటే హాయిగా ఉంది, ప్లెజెంట్గా ఉంది వెదర్. అది చూసుకుంటూ ఆ చుట్టుపక్కలన్నీ చూసుకుంటూ ఇంకా దీని తర్వాత ఇప్పుడు మా అబ్బాయి పనిచేసే ఆఫీస్ అమెజాన్ బిల్డింగ్లు వాటి దగ్గరికి వెళ్తాం అనమాట. నెక్స్ట్ కార్లో వెళ్ళినప్పుడు ఎక్కిన తర్వాత అక్కడే ఎక్కడైనా బెంచ్లో ఉంటే ఒకసారి కూర్చుని ఆ లేక్ వెనక నుంచి కనిపించేలాగా ఫోటోలు తీసుకోవడానికి, వీడియో తీసుకోవడానికి వెతుకుతున్నాం అనమాట. అందుకనే చూసుకుంటూ వస్తున్నాం ఎక్కడ ఒక బెంచ్ లాంటిది దొరుకుతుందా అని. ఇక్కడికి వచ్చి ఇంకో నెక్స్ట్ ఇదనమాట కూర్చున్నాం మా మనవరాలతో కలిపి చిన్న వీడియో చూసారా. దానికి అది భలే ముద్దుగా అనిపిస్తుంది. అది ఏమిటి, మన కుందేలు టోపీ పెట్టుకుంటే చిన్న నేను కుందేలు అంటూనే ఉన్నా వచ్చేదాన్ని, అంత ముద్దుగా అనిపించింది. అదేండి ఇవాళ విశేషాలు ఇవన్నీ. ఇప్పుడు మన ఎదురుగుండా ఉంది పెద్దది, అదే మన పక్కన రైట్ సైడ్ అదే అమెజాన్. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా కలర్ఫుల్, అమెజాన్ దీని తర్వాత నెక్స్ట్ వాడు అద్దెకున్న సొంత ఇల్లు కొనుక్కోకముందు అద్దెకున్న బిల్డింగ్ వస్తుంది, చూపిస్తాను. దగ్గరలోనే ఉండేవాడు అనమాట అమెజాన్ ఆఫీస్కి. ఇవన్నీ పెద్ద పెద్ద ఆఫీసులు అండి. ఈ బిల్డింగ్లో అద్దెకుండేవాడు 18వ ఫ్లోర్లోనే ఎక్కడో. అమెజాన్ ఆఫీస్ దగ్గర, వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఈ చుట్టుపక్కల అన్ని ఆఫీసులేనండి, ఆకాశాన్ని అంటుతూ అన్ని బిల్డింగ్లు. ఇక్కడ ఒక బ్లాక్ కలర్ బిల్డింగ్ వస్తుంది ఇప్పుడు చూడండి. దాని మీద నుంచుంటే సియాటల్ నగరం అంతా కనిపిస్తుందిట. ఇప్పుడు వస్తుంది. ఇవన్నీ పెద్ద పెద్ద ఆఫీసులు. ఈ పక్కనే చుట్టుపక్కల ఎక్కడో గూగుల్ ఆఫీస్ కూడా ఉంది. నేను ఆ పక్క రోడ్లోనే ఇక్కడ నేను వచ్చేటప్పుడు కవర్ చేయడం మిస్ అయ్యాను. తొందరగా గమ్ముని కారు క్రాస్ అయిపోయింది. చూడండి అన్ని ఆకాశాన్ని అంటుంది బిల్డింగ్. ఆశ్చర్యం ఏంటంటే ఈ ఆఫీసు బిల్డింగ్లే ఇలా ఉన్నాయి. ఈ అమెరికన్స్ నివాసాలు మాత్రం 2 ఫ్లోర్లు అంతే. కుటీరాలాగా పెద్ద పెద్ద కుటీరం. ఈ బ్లాక్ బిల్డింగ్ అండి, ఈ బిల్డింగ్ మీద నుంచుంటే టాప్లో సియాటల్ నగరం అంతా కనిపిస్తుందట. వీళ్ళ ఆఫీసులు మాత్రమే ఇంతంత ఆకాశాన్ని తాకుతున్నట్టున్నాయి. వాళ్ళ ఇల్లు మాత్రం 2 అంతస్తులతోటి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది అంతే. కుటీరాల్లాగా మన పల్లెటూరులో చూడండి పెంకుటిళ్ళు ఉండేవి ఆ షేప్లో ఉంటాయన్నమాట. పైన ఏదో ఉంటుంది కానీ రూఫ్ అదేదో మంచు పడితే నిలబడకుండా ఉండాలని ఏదో అలా కట్టుకుంటారు. ఈ బిల్డింగ్ చూడండి మొత్తం అంత గ్లాస్. ఇది చూడండి ఎలా ఉందో. ఇంతంత కట్టడాలు ఎలా కడతారా అన్నట్టుగా అనిపిస్తుంది, ఆశ్చర్యం వేస్తుంది. ఇల్లు మాత్రం చక్కగా విశాలమైన రోడ్లతో చుట్టూ స్థలాలు, లాన్లు. ఇల్లు చెప్పాను కదా చూడండి, ఇదిగో ఇలా ఉంటాయన్నమాట ఇల్లు. అదిగో అంతే ఎత్తులో ఉంటాయి అలాగా. చుట్టూ తోటలాగా లాన్లు, పువ్వుల చెట్లు అన్నీ. ఇప్పుడు ఈ రెసిడెన్షియల్ ఏరియా దాటి మళ్ళీ ఏదో కొంచెం కమర్షియల్ ఏరియాకు వస్తున్నట్టున్నాం. ఇదేదో మళ్ళీ కమర్షియల్ బిల్డింగ్. ఆ వెనకాల చూసారా, ఏదో అరణ్యంలో ఉంది కానీ దాని వెనకాల ఎన్ని ఇల్లు ఉంటాయో. ఇది అదే తిరిగి వస్తున్నప్పుడు రోడ్డు మీకు సరదాగా అమెరికా రోడ్లు ఎలా ఉంటాయో చూపిస్తున్నాను అంతే. ఎంత వింతని కాదు, ఇంతేనా ఆర్గనైజ్డ్. ఇక్కడ కూడా చూడండి, కారులో వెళ్తూ ఆ బిల్డింగ్లు తీశానమాట. మొత్తం ఇంకా ఆ అఫీషియల్ ఏరియా కదా, అంతా బిల్డింగ్స్ అన్నీ ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ఇదండి మీకు నేను ఇవాళ చూపించాలనుకున్నది. మళ్ళీ నేను
రెసిడెన్షియల్ బిల్డింగ్స్ చూపించడానికి మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను.